నా పేరు రాజ్యలక్ష్మి. మా ఇద్దరు పిల్లలు తెలుగు స్కూల్కి మనబడికి గత 2 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నారు. ప్రవేశం పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ప్రసూనం పూర్తి చేసే ప్రక్రియలో ఉన్నారు. వాళ్ళు మనబడిలో చేరిన దగ్గర నుంచి భాషాపరంగా చాలా అభివృద్ధి కనిపించింది మాకు. వాళ్ళు తెలుగులో మాట్లాడడానికి అట్లీస్ట్ ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ తాత, అమ్మమ్మ, నానమ్మ వాళ్ళతో మాట్లాడేటప్పుడు తెలుగులోనే మాట్లాడుతున్నారు. అండ్ వాళ్ళు చెప్పింది కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు. సో ఈ సంభాషణ చాలా బాగా జరుగుతుంది. అందుకని మేము వాళ్ళు చాలా చాలా సంతోషంగా ఉన్నాము. భాషాపరంగా అయితే నాకు చాలా అభివృద్ధి కనిపించింది పిల్లల్లో. ఈ మనబడి స్కూల్ మూలాన ఈవెన్ పర్సనాలిటీ పరంగా కూడా చాలా అభివృద్ధి అనిపించింది నాకు. అంటే అది బయటకి ఇట్లా అభివృద్ధిలాగా కనిపించకపోయినా కూడా వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఇట్లా కథలని చెప్పడం, ఆ కథలో అలా జరిగింది చూసావా, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నీకు కూడా ఇలానే జరుగుతుంది అని వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు విన్నప్పుడు నాకు అనిపించింది దట్ మీన్స్ దట్ అది ఎక్కడో వాళ్ళకి బ్యాక్ ఆఫ్ ద మైండ్లో రిజిస్టర్ అయింది. సో వాళ్ళు అది యూజ్ చేసుకుంటున్నారు, కథలు పద్యాల్లోవి రిఫర్ చేసుకుంటున్నారు, యూజ్ చేసుకుంటున్నారు. సో అట్లా వాళ్ళకి చాలా అభివృద్ధి అనిపించింది నాకైతే. అండ్ గత 2 సంవత్సరాలుగా వాళ్ళు సాంస్కృతికోత్సవాల్లో కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు. మా అమ్మాయి అయితే కనుక చాలా చాలా ఇష్టపడింది, ఎంజాయ్ చేసింది. మా బాబుకి కొంచెం భయం ఉంది, కానీ మొదటి సంవత్సరంతో పోలిస్తే 2వ సంవత్సరంలో చాలా బాగా చేశాడు అనిపించింది. తనకి ఆ భయం పోయింది అనిపించింది. అండ్ కొంచెం నమ్మకం కూడా పెరిగింది భాష మీద. అందుకే తను బాగా చేయగలిగాడేమో 2వ సంవత్సరంలో అని అనిపించింది నాకు. కానీ మనబడితో అయితే మాత్రం మేము చాలా సంతోషంగా ఉన్నాము. గత 2 సంవత్సరాల నుంచి మా పిల్లలు చాలా అభివృద్ధి చెందారు. చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందమైన తెలుగును నేర్చుకుందాం, అనుబంధాలను పెంచుకుందాం. మీ పిల్లలను సిలికానాంధ్ర మనబడిలో చేర్పించండి. మరిన్ని వివరాలకు silicanandhra.org చూడండి.